వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఏపీలో ఏం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని నిధులు కావాలని, కొన్ని సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఇటీవల క్యూ కట్టారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి. ముఖ్యమంత్రితో సహా ఆంధ్రప్రదేశ్కి నిధులు కావాలి, నదులు ముఖ్యంగా పూర్తి కావాలంటే కొంత నిధులు కావాలి, సంక్షేమ పథకాలకు నిధులు కావాలి. ఈ నిధులు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మేము చాలా వెనుకబడిపోతాము, సంక్షేమ పథకాలు కూడా వెనుకబడిపోతాయి. అదేవిధంగా రైతులు, ప్రధానంగా ఆక్వా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కరువు తరుముకొస్తోంది. ఎల్నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరము ఇప్పటి వరకు వర్షాలు పడలేదు. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని పొగాకు రైతులకు జిఎస్టీని తగ్గించాలి. 40% నుంచి 18% జిఎస్టీని తగ్గించాలి. అదేవిధంగా వ్యాపారులు కొనుగోలు చేసేలా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఆక్వా రంగానికి సంబంధించి వ్యాపారులు ధరలు నిర్ణయించడం మానుకోవాలి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు రొయ్యలను వ్యాపారులు కొనుగోలు చేయాలి. ఎగుమతుల విషయంలో కానీ లేదు స్వదేశంలో అమ్మకాల విషయంలో కానీ రైతులకు కొంత స్వేచ్ఛనివ్వాలి. బలవంతంగా వాళ్ళ నుంచి మాకు ఇంత రేటుకు మాత్రమే ఇవ్వాలి, ఆ రేటుకే మేము కొనుగోలు చేస్తామని చెప్పేసి వ్యాపారులు భీష్మించు కూర్చోవటము. అలాగే ఈ ఫీడును కంపెనీల వాళ్ళు విపరీతమైన ధర పెంచి ఇవ్వటము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా దాన్ని అమలు చేయకపోవడము, ఇట్లాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇంకా మిగిలిన మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి మంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మలతో కూడా కలిసి ఆంధ్రప్రదేశ్కు కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా కూడా కేంద్ర మంత్రులకు తెలియజేయడం విశేషం. ఇక వాళ్ళు చెబితే సరిపోవడం లేదు, ఎంపీలు చెప్పినా కూడా పెద్దగా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు అనే యాంగిల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రోజు ఢిల్లీ వెళ్ళారు. ఈరోజు సాయంత్రం లోపల ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ను ఆ కేంద్ర మంత్రుల దగ్గర, వీలైతే ప్రధానమంత్రి దగ్గర ప్రస్తావించి కావలసినవి పొందే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఇప్పుడు కోవిడ్ అంశం బాగా తెరపైకి వచ్చింది. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. సుమారు బుధవారానికి ఆంధ్రప్రదేశ్లో 30 కోవిడ్ కేసులు నమోదైనాయి. ఇటీవల కాలంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయనే దాని మీద ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. ఇప్పుడు ప్రతి ఇంటికి తిరిగి జ్వరాలు ఎవరికైనా వస్తున్నాయా, జలుబు దగ్గు వంటివి ఉన్నాయా, మీరు ఖచ్చితంగా అర్బన్ హెల్త్ సెంటర్కు వచ్చి కోవిడ్ టెస్ట్ చేయించుకోండి అని చెప్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ అంశాలపై స్పందిస్తూ కోవిడ్ టెస్టులు చేయడమే కాదు, కోవిడ్కు సంబంధించిన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొత్తము ఆంధ్రప్రదేశ్లో 17 బోధనా ఆసుపత్రులలో 255 పడకలను సిద్ధం చేశాం. ఇవి కేవలము కోవిడ్ వచ్చిన వాళ్ళకు మాత్రమే ఉపయోగిస్తాం. పైగా మందులకు సంబంధించి అన్ని రకాల మందులు, కోవిడ్కు సంబంధించిన మందులు కొనుగోలు చేయటానికి ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు మేము ఆదేశాలు ఇచ్చాం. వాళ్లకు ప్రత్యేక నిధులు కూడా మంజూరు చేశాం. కాబట్టి మా దగ్గర మందులు లేవు, డబ్బులు లేవు, కొనుగోలు చేయలేకపోయాము అని ఏ ఆసుపత్రి నుంచి కూడా మాట రాకూడదు. తప్పనిసరిగా మందులు కొనుగోలు చేసి వైద్యం సకాలంలో అందించాలి అని చెప్పేసి డైరెక్టరేటు మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి ఆదేశాలు జారీ చేయించినట్లు సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ऐसा नहीं कि 13 केसेस आंध्र प्रदेश में आए हैं तो उसमें
पिछली एक महीने से 20 दिन से कड़पा में एक आया था, फिर हम निरंतर उसका ट्रेसिंग कर रहे, और सभी हॉस्पिटल्स में हम जो भी मेजर्स लेना है वो मेजर्स लिया है, जो चाहे वो RT-PCR किट का हो या एंटीबायोटिक्स मेडिसिन का हो या PPE किट्स का हो, लेकिन कुछ में इसमें घबराहट होने की कोई बात नहीं, पूरा देश भर में है, ये इनहेरेंट है, तो इसमें से कोई ये नहीं होगा। एक तो मॉर्टलिटीज हुए जो हुए है, जो मॉर्बिडिटीज है, जो किसी का रीनल फेल्यूर था, किसी का हेमाटोलॉजी का केस था, तो CMC में हुआ है, लेकिन हम इसका निरंतर पर्यवेक्षण उसका हो रहा है। स्थिति देश भर में भी हम गवर्नमेंट ऑफ इंडिया से भी इससे संपर्क में है। केरल में 115 केसेस है, जबकि आंध्रा में 13 केसेस, और तमिलनाडु में भी लगभग, कर्नाटक में 64 केसेस है, तमिलनाडु में 40, महाराष्ट्र में भी कुछ केसेस आए। हम इसका निरंतर मॉनिटरिंग हो रहा है और केंद्र सरकार भी है, लेकिन कोई घबराने की इसमें बात नहीं है। पूरा क्या कहते हैं, पूरा जो भी मेजर्स लेना है यहाँ प्रदेश सरकार मेजर्स ले रहा है। ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 51,700 RNA, ఎక్స్ట్రా 27,000కు పైన కిట్లు వివిధ ఆసుపత్రులకు పంపించాం. కేంద్ర ఔషధ నిల్వ కేంద్రాలలో మరో 5.26 లక్షల మాస్కులు ఉన్నాయి. ఇంకా 58,700 N5 మాస్కులను, అంటే 3 పొరలున్న మాస్కులను కూడా సిద్ధం చేశాం. కాబట్టి మెడిసిన్ కానీ, మాస్కులు కానీ, ఇక ఇతరత్ర టెస్టింగ్ కిట్లు కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అందరికీ వైద్యం అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. ఇక భోగాపురం ఎయిర్పోర్టు గురించి మూడవ అంశం, త్వరలో అంటే వచ్చే నెల 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భోగాపురం ఎయిర్పోర్టును ప్రారంభించే అవకాశం ఉంది. ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బుధవారం రోజు ఢిల్లీ పయనమై వెళ్ళారు. ఆ ఎయిర్పోర్ట్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి SCHG గ్రూపులు, అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల వాళ్ళు, మహిళలు తయారు చేసినటువంటి స్థానిక ఉత్పత్తులను అక్కడ ఒక కౌంటర్ పెట్టి అమ్ముకోవటానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అట్లాగనే ఆ విమాన ఆశ్రయాన్ని నిర్వహించే GMR కంపెనీకి కూడా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ విమానయాన శాఖ కార్యాలయం వాళ్ళు మేము అన్ని విధాలా ఆలోచించి వీలైనంత వరకు మీకు సానుకూలంగానే పర్మిషన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.